వచ్చారు సార్ ఇక్కడ ఈ ప్లేస్ కి ఇప్పుడు కుమారి ఆంటీ ఫుడ్ దగ్గర కుమారి ఆంటీ దగ్గరికి భోజనం చేయడానికి వచ్చినాను. ఇప్పుడు ఎన్నింటికి వచ్చారు? నేను 11:30కి వచ్చిన. మరి ఇప్పుడు దొరికిందా భోజనం మీకు? భోజనం దొరికా పబ్లిక్ మరి వెళ్ళి నుంచోకుండా లైన్ లో నుంచోకుండా ఎలా దొరుకుతుంది? తిందామండి. చిన్నగా అప్పటికల్లా అయిపోతుంది. నాన్ వెజ్ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైటెక్ సిటీ. ఓకే, వెరీ గుడ్. మీరు మణికొండ నుంచి వచ్చారు. ఎన్నింటికి వచ్చారు? మార్నింగ్ నియర్లీ 12 o'clock వచ్చారు. మరి ఫుడ్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ నుంచి ఉన్నారేంటి? మీ ఫ్రెండ్స్ వెళ్ళారు. ఓకే, ఎలా వచ్చారు? ఎలా తెలిసింది ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్? వీడియో మొత్తం వైరల్ అయింది చూసి వచ్చారు. ఓకే, తినిన తర్వాత ఎలా ఉందనేది చెప్పండి కొంచెం. నాన్న ఫుడ్ ఎలా ఉంది? అదేంటి ఆయన అటు పోయాడు కదా. మరి ఫుడ్ ఎలా ఉంది నాన్న? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైటెక్ సిటీ. ఓకే, సో ఫస్ట్ టైం తింటున్నారా? ఫస్ట్ టైం అయినా ఫుడ్ టేస్టీగానే ఉంది కదా. ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు ఆంటీ ఫుడ్? రోజు రావచ్చు. హోమ్లీ ఫుడ్ లానే ఉంది. ఓకే, అందుకే ఇంత హైప్ చేయటం అది కరెక్టే అంటారా? ఇంత పాపులర్ ఫుడ్ కోసం వచ్చాం, కానీ ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. వెరీ గుడ్. మీకు ఎలా ఉందన్నా ఫుడ్? ఎలా ఉంది మీకు? ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. మొన్న ప్రగతి భవనం ముందు ఒక అతను ఆటో వేసి తగలబెట్టాడు. మళ్ళీ గిరాకీ నడుస్తలేదు. ఏం చేస్తాం? అది కాలబెట్టి మొత్తం కాల్చేసాడు. ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చేయలేదు. మా పరిస్థితి కూడా అర్థిస్తుంది. ఏం చేస్తాం? రేవంత్ అన్న చేసిన పని ఇట్లుంది మనకు. ఫుడ్ అయితే బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడి నుంచి. ఫుడ్ బాగుంది కాబట్టి మళ్ళీ వస్తారు ఇంకోసారైనా? ఓకే, ఇక్కడే కాబట్టి వచ్చారు. ఈ మేడం ఫుడ్ తినడానికి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడి నుంచి వచ్చారు. పని కట్టుకుని మేడం గారు పబ్లిసిటీ బాగుంది. ఫుడ్ బాగుందని వచ్చాం తల్లి. ఫుడ్ తిన్నారని వచ్చామమ్మా. 1.5 గంటన్నర నుంచి ఆ క్రౌడ్ చూసి భయపడి. మరి ఎలా సార్? అంత దూరం నుంచి వచ్చారు కదా, అక్కడ దగ్గరికి వెళ్తే ఎవరైనా ఇస్తారేమో కదా మీరు? లేదా మెక్సికన్కి భయపడ్డాం. అంటే కొద్దిగా హాస్పిటల్ పని మీద వాళ్ళు సిసి తీసుకొచ్చాం. అది కొద్దిగా ఫేమస్ అన్నారని రోడ్ వేసింది. దాని మీద వచ్చారు. అదే కదా, దాని గురించి వచ్చామన్నమాట అమ్మా. దాని గురించి వచ్చామమ్మా. అదేలే, బయట కూడా ఫుడ్ బాగానే ఉంది, తినండి అన్నారు. అదేలే, దాని గురించి ఇంకా ఆ జిల్లా నుంచి హైదరాబాద్. సరే, మరి ఇప్పుడు ఎలా సార్? మీరు వెళ్ళేసరికి అయిపోతుందేమో కదా? పర్లేదు, చూసాం కదా. చూసారు కదా కుమారి గారిని దగ్గరనే ఒక సినిమాట్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ అంతగానే ఎక్కువ ఉందండి. అదే ఆవిడ అలా స్కూటర్ ఆపటం, పిల్లలందరూ చప్పలు కొట్టడం, వీడియోలు తీసేయటం, అది క్రేజ్. నెక్స్ట్ బిగ్ బాస్ లోకి వెళ్తారంట సార్. నెక్స్ట్ బిగ్ బాస్ లోకి వెళ్తారంట. మీ స్పందన ఎలా ఉంది? ఎటువంటి వాళ్ళకి పబ్లిక్ చేయడం మంచిది. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి కొంచెం. ఎందుకంటమ్మా, అది ఈ ఫుడ్ ఈ రోజున మనం అఫీషియల్ గా తినాలంటే అదేలే 200-300 ఉందమ్మా. అవునవును, 100 రూపాయలకైతే కిందకి పైకి ఉన్న రేటు కాబట్టి అందరికి అందుబాటులో ఒకటి ఒక విధంగా మనందరూ కూడా ప్రశంసించాలమ్మా. అదేలే, కానీ చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ చిన్న రోడ్డు సమస్య ఒకటి, ట్రాఫిక్ సమస్య. ఇదొకటి లేకపోతే బాగుండేది. ఫుడ్ మట్టుకమ్మా చిన్న ప్లేస్ లో అయినా ఎక్కడ వెస్ట్ గోదావరి, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ కుమారి ఆంటీ. అదే సార్, అక్కడి నుంచి ఎక్కడ ఐటీసీ కోహినూరు. ఎక్కడి నుంచి వచ్చి చూస్తున్నాం అంటే గ్రేట్ సార్, చాలా గ్రేట్ అమ్మా. అదే కష్టపడే వాళ్ళకి దేవుడు ఎప్పటికప్పుడు సహాయం చేస్తానికి నిదర్శనం ఆమెనే. ఆవిడ ఎందుకంటమ్మా, దేవుడు కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేస్తాడు. ఉన్న ఈ దుర్గం చెరువు ద్వారా ఐటీ సంస్థల ద్వారా ఈ మొత్తం యువత అంతా కూడా చక్కగా తింటూ ఒకటి. ప్లస్ మాలాట వాళ్ళు ఇలాగ బైకింగ్ చేసిన అందరూ కూడా ఫుడ్ బాగుందని చెప్పి రావడం చేయటం కూడా చాలా బాగుందమ్మా. నాకు బాగా నచ్చింది. తినపైన సరే వాసన వస్తే తినపైన హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఎంత అయింది సార్ ఈ బుట్ట?
200 విత్ 2 కర్రీ. ఇన్స్టాగ్రామ్ ఓన్లీ కట్లెట్స్ తీసుకున్నావేంటి? చూసి లోపలికి వెళ్ళాలంటే ఎట్లా అనిపిస్తుంది? అందరూ చాలా మంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు. మరి ఎందుకు మీరు వెజిటేరియన్ మీరు? వెజిటేరియన్ అని కాదు, కొంచెం నాన్ వెజ్ లో ఒకరికి వెజ్ టేస్ట్. ఇప్పుడు ఆంటీ టీవీ షోలలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది కదా, బాగా ఫేమస్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఫుడ్ దొరికిందా? హ్యాపీనా? అదే కదా, వీళ్ళందరూ ఫుడ్ దొరికిన వాళ్ళు. సరే, మొత్తానికి ఫుడ్ దొరికిందా అండి? హ్యాపీనా? ఓకే, తినండి సార్. తిని ఎలా ఉందో చెప్పండి. ఫుడ్ దొరికిందా అండి? వాళ్ళ దగ్గర టేస్ట్ చేయలేదు, కుమారానికి బాగా వైరల్ చేస్తున్నారు మీరు, వాళ్ళ దగ్గర టేస్ట్ సరిగ్గా లేదండి. అలాగే టేస్ట్ అయితే బాగుంది, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే టేస్ట్ బాగుంది. టేస్ట్ వల్ల ఎంతమంది జనాలు రావడం వల్ల వైరల్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావన్నా? మీరు ఇప్పుడు ఈ మధ్యన లేదా మధ్యన కూడా వెళ్ళారన్నా? ఫస్ట్ టైం. టేస్ట్ గురించి ఎలా ఉందన్నా? అవునా? అంటే ఇప్పుడు మీకు ఈ పార్సిల్ తెచ్చుకోవడానికి ఎంతసేపు పట్టిందన్న టైం? కుమారాంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు 45 నిమిషాలు, 45 నిమిషాలు. అంటే ఇప్పుడు మీరు ఏమేమి కర్రీస్ చేయించుకున్నారన్నా? చికెన్ ఫ్రై ఎంతన్నా? 220. అంటే రేట్లు ఏమైనా పెంచారు కుమారాంటి గారు, లేకపోతే ఇంతలాగే ఉన్నాయా? అంటే మీకు రేటు గురించి ఎలా అనిపిస్తుంది 220 అంటే? క్రౌడ్ ఎక్కువ. అంటే ఇప్పుడు రెస్టారెంట్లు మేము కూడా ఇప్పుడు ఇక్కడ ప్లేస్ బాగానే ఉన్నాయి, రేటు కూడా అనుకూలంగానే ఉంటుంది. సామాన్యులు రేటు అనుకూలంగా ఉంటుందండి, బట్ క్రౌడ్ బాగా పెరిగిపోయింది. ట్రాఫిక్ కానీ క్రౌడ్ కానీ ఏదైనా ఒక గంట అరగంట అయితే పడుతుంది. వాసి లేదు వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ. దొరికిందా? ఎలా అనిపిస్తుంది? ఆంటీ ఫుడ్ బాగుందా? ఇంతసేపు వెయిట్ చేశారు కదా? ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది. అవునా? ఫిష్ కూడా చేశారా ఈరోజు? ఓకే, అవునా? ఎంత ప్లేట్ మీకు పడింది? అదే, టేస్ట్ అయితే ఓవరాల్గా గుడ్ అంటారు, బాగుంది. ఓకే, మళ్ళీ టేస్ట్ చేయొచ్చు. 1 అవర్ పట్టిందా తినాలి? మీకు దొరికిందా? వెళ్ళాలి, అందరూ అయిపోయిన తర్వాత తిందాంలే, మిగిలిందేదో తిందాంలే అనుకుంటున్నాను నేను. పోనీళ్ళు అందరూ దొరికితే మనకు ఒక సంతృప్తి. మేము రోజు వస్తుంటాం, డే బై డే అట్లా వస్తుంటాం, అందుకని మేము ఎంతగా పట్టించుకోవట్లేదు. ఏమండి, ఫుడ్ ఎలా అనిపిస్తుంది? కుమారి ఆంటీ ఫుడ్ బాగుందా? ఓవరాల్గా 100 మార్క్స్ ఇవ్వచ్చు, 90 మార్క్స్ అలా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జేఎన్టీయూ. ఓ గ్రేట్ అండి. వెస్ట్ గోదావరి నర్సాపురం మరి. లేదు, ఇదే ఫస్ట్ టైం రావటం. జాబ్ చేస్తాను మైండ్ స్పేస్లో. వాళ్ళు ట్రై చేసాం, ఎక్కువ టైం పట్టింది. అయితే కౌంటర్లో పెంచితే బాగున్నాం. పాపం మా ఐటీ సహోద్యోగులు ఎంతమంది చాలా బాధపడుతున్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఈ కార్లన్నీ చూసారు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మేడం కూడా వచ్చాం, ఈ పేరు కల్పన, మా కొలీగు. కౌంటర్లు పెంచితే చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే ఓవరాల్ గా ఫుడ్ బాగుంది. అదే బిజీ అయిపోయింది ఇప్పుడు. అదే ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ అమ్మాయిని ఏమన్నా పెడుతుందో లేదో తెలియదు, మరి ఎవరన్నా కొంచెం చూడాలి కదా, మరి బిజినెస్ స్టాప్ చేసుకోకూడదు కదా. అదే కదండి, బిగ్ బాస్ పోవద్దనే చెప్తాం. మరి ఆంటీ ఉద్యోగులందరూ వీళ్ళందరూ బాధపడతారు. నేనంటే మ్యారీడ్, మా ఆవిడ ఉండి పడుతుంది. వీళ్ళందరూ చాలా మంది ఉంటారు కదా అన్మ్యారీడ్, ఇబ్బంది పడతారు కదా. 3 నెలల కళ నెరవేరిందండి. 3 నెలల కళ. సో హ్యాపీ అండి. తమ్మునేలకు బాగా మంచి నాట్ బ్యాడ్, బాగుంది. సార్. ఫుడ్ ఎలా ఉంది సార్?
ఫుడ్ చాలా బాగుందండి, టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే బాగుంది ఓవరా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు. అంటే మీరు ఆంటీని చూడటానికి వచ్చారు? ఇక్కడ జాబ్ చేస్తుంటాము, ఆహా. డైలీ వస్తూ ఉంటాము. ఈరోజు రష్ ఎక్కువ ఉంది. ఓకే. 20 minutes పట్టింది ఎండలో, అయినా కానీ ఇంత కష్టపడ్డందుకు మీకు ఫలితం ఫుడ్ అయితే హ్యాపీ. టేస్ట్ అయితే సూపర్. ఎంతసేపట్లో దొరికింది మీకు? 15 minutes. 50 తొందరగానే దొరికినట్టు మీకు. మినీ యుద్ధం జరిగింది. అదే కదా మినీ. రీజనబుల్, టేస్ట్ అయితే ఎక్సలెంట్. రష్ ఎక్కువ ఉన్నారు. ఓకే. సో ఎంత పడింది సార్ ప్లేట్ అది? 220 rupees 2 curries. నయమే. 220 రూపీస్ అంటే రేట్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది కదా. లైక్ మన మనకి వస్తూ ఉంటారు. అంటే అందరూ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. చూస్తారు కదా, ఇంత పెద్ద హైటెక్ సిటీలో ఏరియాలోనే ఇంతగా రష్ అవుతుంది అంటే నార్మల్ విలేజ్ పల్లెటూరు హైవే సైడ్లో ఇంకెంత రష్ ఉండొచ్చు కదా. ఇంత నార్మల్ ఇంత రష్ ఉన్నది ఇక్కడ. మెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక హైటెక్ సిటీలో మెయిన్ పర్సన్స్ ఏరియాలో కూడా ఇంత మనకు అది ప్రౌడ్ టు మూమెంట్ తీసి ఇలాంటి మూమెంట్ చాలా మంది రావాలి, రేర్ పర్సన్స్ కావాలి. ఆమె కూడా ఎంత కష్టపడచ్చు ఇలాంటి పొజిషన్కి రావాలంటే. నుంచి పెట్టింది. అదే ఆమె కూడా కష్టపడ్డది, చాలా రూపాయలు కష్టపడి లాస్ట్ ఫైనల్గా ఆమె కూడా సక్సెస్ అయింది. ఆమె కూడా మిగతా వాళ్ళకి బిజినెస్ అవుతుంది తప్ప నష్టం ఏం లేదు. నష్టం ఎవరికి ఉండదు. ఇప్పుడు ఈమె దగ్గర ఇప్పుడు 5 స్టార్ తాజ్ కృష్ణ ఉంటే తాజ్ దగ్గర ఉంటుంది. అందులో నచ్చితే అందులో నడుస్తుంది. అలాంటి దేంట్లో నచ్చిన ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో అందులో ఖచ్చితంగా తింటారు కదా. అలాంటి మనకి ఎప్పుడు దొరుకుతుందో నేను వెయిట్ చేస్తున్నా. ఇంతమంది మనకు అవకాశం ఉంటుందా మరి, ఈరోజు ఉంటుందా మరి, రేపు ఉంటుందా మరి మనం కూడా వెతకాలి ఎప్పుడు ఉంటుందో.